హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు వీడియోలో ఏంటి, నేను కనిపించకుండా డైరెక్ట్ వేరే వాళ్ళు మెహందీ పెట్టుకుంటున్న వీడియో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? తనని మీరు నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు. ఎవరైనా గెస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తన నేమ్ వచ్చేసి బిందు, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో తన ఎంగేజ్మెంట్ వీడియో వ్లాగ్స్ అయితే ఉంటాయి. తప్పకుండా వీడియోస్ అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఇందు, చెప్పను. ఇదంతా కూడా బిందు వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ రేపు అంటే మేము ముందు రోజే వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మెహందీ పెడుతున్నారు కదా, వాళ్ళిద్దరు బిందు వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ అండ్ పెట్టించుకుంటున్న పాప బిందు వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు ఐదా పాప. మేము అందరం కూడా బిందుకి మెహందీ పెట్టిన తర్వాత మేము పెట్టుకుంటున్నాము. ఎందుకంటే రేపు బిందు మంచిగా రెడీ అవుతుంది. మేము కూడా బిందుతో పాటు మేము కూడా మంచిగా రెడీ అవ్వాలని చెప్పి మా ప్రిపరేషన్లో మేము ఉన్నాము. అండ్ ఆల్సో మీ అందరికి ఒకటి చెప్పాలి, ఈ వీడియో నేను చాలా న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేసిన. అంటే ఏమి క్లిప్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి ఎడిట్ చేయకుండా అట్లనే ఎట్లనే అట్లా యాడ్ చేసిన. ఎందుకంటే ఈ వీడియోస్ కూడా బిందుకి అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా స్పెషల్ వీడియోస్ కాబట్టి రేపు కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్న ఆ లైవ్లీ మూమెంట్స్, ఆ న్యాచురల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి నాతో పాటు అని చెప్పి. ఏం చేస్తున్నావు అయినా పాప? ఇంకా వీళ్ళు మెహందీ పెట్టుతున్నారు కదా ఐదాకి. ఇంకా మేమేం చేయాలి, ఖాళీగా కూర్చొని రేపు పెట్టడానికి ఫ్రూట్స్ స్వీట్స్ తెస్తారు కదా, అవి ప్యాక్ చేద్దామని మేమైతే కూర్చున్నాము. ఇందాక మీకు ఫస్ట్ షాట్లో బిందు మెహందీ పెట్టుకునే చూపించిన కానీ ఎట్లుందో చూపించలే కదా. సో ఇది బిందు మెహందీ చాలా బాగా పెట్టారు. వీళ్ళందరూ కూడా బిందు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు. ఐదాని నేనైతే మంచిగా రెడీ అవ్వు ఐదా యూట్యూబ్ వీడియో తీస్తా అని చెప్పిన. తనేమో మంచిగా రెడీ అయ్యి చాలాసేపు వెయిట్ చేసింది. కానీ నేను ముందు ఇంకేదో వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వీడియో తీయడమే మర్చిపోయినా. కొన్నిసార్లు అట్లనే ఉంటుంది కదా, మనం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి అది క్యాప్చర్ చేద్దాం ఇది క్యాప్చర్ చేద్దాం అనుకుంటే ఏది క్యాప్చర్ చేయకుండా అవుతుంది. బట్ ఇవి కొన్ని అయితే మేము వీడియోస్ తీసుకున్నాం కాబట్టి ఇదైతే పెడుతున్నాము. ఇవన్నీ కూడా మెమరీస్ రేపు రోజున కాబట్టి. సో ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మేము మెహందీ పెట్టుకోవడం, మా ముచ్చట్లు, మా జోకులు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము అసలైన ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే చేసినాము. మెయిన్గా ఇక్కడ కూర్చున్నదే మేము ఈ ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ప్యాక్ చేద్దామని చెప్పి. కాకపోతే అదే మర్చిపోయి ఇంకేదేదో మాట్లాడుకుంటూ వీడియో కోసం అని చెప్పి అక్క యూట్యూబ్ చేస్తావు కదా అట్లా ఇట్లా అని చెప్పి మేమైతే ఫుల్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవన్నీ తీసుకున్నాము. గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఎక్కడున్నా సరే ఆ కుళ్ళు జోకులు ముచ్చట్లు నవ్వులు తప్పవు కదా. మేము కూడా అట్లనే ఫుల్ జోకులు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాము. మేమందరం సేమ్ ఏజ్ కాదు, బట్ స్టిల్ మా వైబ్ అయితే ఫుల్ మ్యాచ్ అయింది. స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మేము ఉన్నాం కానీ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము ఉన్న 2 days కూడా. అండ్ ఇప్పుడు అయితే అందరు కూడా ఎంగేజ్మెంట్స్కి ఏమైనా ఫంక్షన్స్కి ఫ్రూట్స్ ఇట్లా ప్యాక్ చేస్తున్నారు కదా, ఇవైతే మేము తీసుకొని వచ్చినాము. మాకు ఇవి ఈచ్ 80 rupees పడ్డాయి. మీకు ఎక్కడ ఎంపోరియం షాప్లో అయినా గిఫ్ట్ స్టోర్స్లో అయితే ఇక్కడ మీకు ఈజీగా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 5 తీసుకొని వచ్చినాము. ఎందుకంటే 5 types ఆఫ్ ఫ్రూట్స్ని 5 traysలో పెట్టాలి 5 అని చెప్పేసి. అది కాదు, ఇప్పుడు అన్ని ఇందులో ఆర్డర్సేనా? ఎట్లా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్ రా అట్లా చెప్పు. మరి దీక్ష అంటే సరే
Where is one more apple? హనీకి డ్రెస్ తీసుకొని గుంజు గట్టిగా గుంజు గట్టి గుంజు ఇక్కడ పెట్టు. అయితే నీకు అయిపోతుంది అయ్యాలి నువ్వు మరి లాగకరా అయితే అక్కడ పెట్టేసి అయితే చూపి ఇట్లా అందరు పెట్టుది అయిపోయింది ఇంకో రకం ఉంది ఇట్లా పైన పెట్టు ఇట్లా కోర్ మీద ఇట్లా వదిలేసాయి లేకుంటే ఇట్లా ఈవెన్ ఐ డోంట్ నో అంతే వద్దు ఇంట్లో అవసరం లేదు. మొత్తానికి చాలా డిస్కషన్స్ తర్వాత ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని 5 ట్రేస్లో 5 అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టాము. ఇంకా మేము అందరం కూడా ఒకసారి చూపిస్తున్నాం చూడండి. మేము మా ప్యాకింగ్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి వీడియోకి. ఇంకా సో ఇట్లా అయితే నీట్గా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హడావిడి లేకు ఉంటుందని చెప్పి ప్రిపరేషన్స్ ఇవన్నీ. సో మేము ప్యాక్ చేసే లోపే ఇంకా బిందు వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు. సో లేటర్ వి స్టార్టెడ్ డాన్సింగ్. ఇంకా లాస్ట్ ఇంకా డాన్స్ చేసి కొద్దిసేపు పడుకుంటే అయిపోతుంది ఎక్కువ లేట్ చేయకుండా అని చెప్పి ఇంకా మేము అందరం అయితే డాన్స్ చేయడం స్టార్ట్ చేసినాము. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్లో ఎంతమంది మీరు కూడా ఈ లాస్ట్కి ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో కూడా అంతే. చిన్నగా ఏదైనా గెట్ టుగెదర్ అయినా ఈవెన్ ఫ్రెండ్స్తో కలిసినా సరే ఒక 2-3 డాన్స్ స్టెప్పులు చేయాల్సిందే. మనం ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినా ఏం చేసినా సరే ఆ డాన్స్ చెయ్యంది ఆ ఊపు రాదు, ఆ ఎంజాయ్మెంట్ ఉండదు అన్నట్టు పక్కా డాన్స్ అయితే చేస్తాము. ఇక్కడ మేము కూడా అన్నీ చాలా ఫేమస్ సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ పెట్టుకొని ఇంకా డీజే సాంగ్స్ అవన్నీ పెట్టుకొని చేసాము. కాకపోతే నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకాల యాడ్ చేయట్లేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో మేము చేసే స్టెప్పులతో మీరే చూసి గెస్ చేయండి. అట్లా గెస్ చేసిన వాళ్ళు ఎవరంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో కంటిన్యూగా చూసినట్టయితే మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎంగేజ్మెంట్ వీడియో అనేది ఉంటుంది. ఆ వ్లాగ్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి వీడియోస్ అనేవి అస్సలు మిస్ అవ్వరు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇప్పటివరకు చూసిరు కాబట్టి నచ్చింది అని అనుకుంటా. నచ్చితే మాత్రం లేట్ చేయకుండా ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 12 o'clock వరకు అయితే అట్లా ఎంజాయ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే లేవాలి ఇంకా టయర్డ్ అయిపోతారని చెప్పి ఆపండి అని అంటే ఇక మేమైతే మొత్తానికి డ్యాన్స్ల ప్రోగ్రామ్ ఆపేసినాము. ఇందాక వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఐదా ఓన్లీ ఫ్రంట్ సైడే మెహందీ వేసుకుంది. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా మెహందీ అయితే శిల్ప వేస్తుంది. శిల్ప వచ్చేసి బిందు వాళ్ళ సిస్టరు. అండ్ ఇంకా మొత్తానికైతే మా ప్రిపరేషన్స్ ఇట్లా అయిపోయినాయి. అందరూ మెహందీ పెట్టుకుంటే నేను కూడా పెట్టుకోవాలి కదా. సో నాకైతే జ్యోతి అయితే మెహందీ పెడుతుంది. ఇది బాగా పెడుతుంది అంట మెహందీ. సో పెట్టించుకుందాం అని చెప్పి దీంతో అయితే మెహందీ పెట్టించుకుంటున్నా. నేను చాలా సింపుల్గా ప్రిఫర్ చేస్తాను. సో అందుకోసమే కొంచెం సింపుల్ డిజైన్ అని చెప్పేసి ఇంకా అందరూ అయితే మంచిగా రేపటి డే కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్తో పడుకున్నారు. ఎందుకంటే చాలామంది బిందు వాళ్ళ ఫ్యామిలీలో అయినా మా ఫ్రెండ్స్ అయినా సరే ఈ ఎంగేజ్మెంట్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న రోజు అయితే ఇంకొచ్చేసింది. రేపే ఆ రోజు. సో అంటే నేను వీడియో రికార్డ్ చేసే రోజు నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా వస్తుంది. సో ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మొత్తానికి నేను మెహందీ పెట్టుకోవడం అయిపోయింది. నేను ఐదా కూడా మెహందీ పెట్టుకుంది. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీ అందరికి కూడా చూపిస్తుంది చూడండి. ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే ఇంకా పడుకుంటున్నాము. బాయ్ బాయ్ మీ అందరు కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. చాలా టయర్డ్ డే అండ్ ఆల్సో ఫుల్గా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. Like, share, subscribe.